తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నిక జోరు చాలా హోరాహోరీగా కనపడుతుంది. బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా చాలా ఆనందంతో ఉప్పొంగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే సర్వేలన్నీ కూడా కేకే సర్వే చూసుకుంటే మరి ఎక్కువ శాతం బీఆర్ఎస్కే పట్టం కట్టే అవకాశం కనపడుతుంది జూబ్లీ హిల్స్ ప్రజలంటూ కూడా రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి. మరి మనతో పాటు మరి ఎల్బీ నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు మనతో పాటు ఉన్నారు, సుధీరెడ్డి గారిని అడుగుదాం. మరి ఏంటి నిజంగానే ఈ ఊపు ఎలా కొనసాగుతుంది, ప్రజల నుంచి యొక్క మద్దతు ఏ విధంగా వస్తుంది అనేది బీఆర్ఎస్ పార్టీకి చూద్దాం. సార్, మరి ఈరోజు చూస్తుంటే సర్వేలన్నీ కూడా మన వైపే ఉన్నట్టుగా కనపడతా ఉంది. సార్, ప్రధానంగా చూస్తుంటే కేకే సర్వే ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో మీ అందరికీ తెలిసింది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది ఈ ఉప ఎన్నికలో, జూబ్లీస్లో మీరే జెండా ఎగరైపోతున్నారని చెప్పి వచ్చింది. మరి దీన్ని మనం ప్రామాణికంగా తీసుకొచ్చుంటారా? మేము ఏ సర్వేలు ప్రామాణికంగా తీసుకుంటలేము. మా నాయకులు మాకు ఇచ్చిన దిశానిర్దేశం మా కార్యకర్తల కష్టం. అంతే. మా కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ఇంటింటికి గడప ఇప్పటి వరకు 5 సార్లు పోయి ఓటు వేయమని చెప్పి అడిగినారు. ప్రతి ఓటరు ఎక్కడ ఉన్నాడా లేడా, చనిపోయిన వాళ్ళు ఎంతమంది, అమెరికా పోయిన వాళ్ళు ఎంతమంది, ఆస్ట్రేలియా పోయిన వాళ్ళు ఎంతమంది, డబుల్ ఓట్లు ఎంతమంది, షిఫ్ట్ అయిన వాళ్ళు ఎంతమంది, ఇక్కడ ప్రస్తుతం నివసిస్తున్న వాళ్ళు ఎంతమంది అనే డాటా సంపూర్ణంగా మా దగ్గర ఉన్నది. వాళ్ళందరి దగ్గర పోయి బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాల వాళ్ళకు వివరించిన, అలాగే గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా చెప్పడం వల్ల ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ మొగ్గు చూపెడుతున్నారు. గెలుపు ఖాయం. మెజారిటీ ఎంత అన్నదే లెక్క. మెజారిటీ ఎంత అనేది లెక్క, దాని గురించి ఫైట్ చేస్తా ఉన్నాం. అంతే. కానీ ఇక్కడ మరి మేము 6 గ్యారెంటీలు అమలు చేస్తూ ఉన్నాం. రైతులకు రుణమాఫీ ఇచ్చాం, అదేవిధంగా బస్సు ఫ్రీ ఇచ్చాం, ఇంటింటికి కరెంటు 200 యూనిట్లు ఇచ్చాం, అదేవిధంగా గ్యాస్ ఫ్రీ ఇచ్చామని చెప్తా ఉంది కదా. మరి ఏమైనా ఎట్లా ఉండబోతుంది? ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఎలా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని గ్రహిస్తున్నారు. ఇంకా ఏమేమి వాగ్దానాలు చేసిండ్రు, ఏమేమి ఇవ్వలేకపోయిన సంగతి ప్రజలు అడుగుతా ఉన్నారు. దానికి జవాబు చెప్పలేక ఇక్కడ మంత్రులు ఏదైతే తిరుగుతుండ్రో వాళ్ళు ముఖం చాటేస్తున్నారు. కాబట్టి ప్రజల్లో చైతన్యం వచ్చింది. నిజంగా మోసమేది నిజమేదైనా గ్రహిస్తుండ్రు. కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పనులు నిజంగా బ్రహ్మాండంగా చేసిండ్రు. మేము కేసీఆర్ గారిని ఓడగొట్టుకున్నామన్న బాధ వ్యక్తం చేస్తుండ్రు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని తిరిగి తీసుకొస్తా అని చెప్పి ఒక గట్టి నిర్ణయం తీసుకుని వాళ్ళు ఇలా బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తారు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మీరు ఓటు వేయకపోతే ఎన్ని పథకాలని పోతాయని చెప్పి మాట్లాడుతున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు? అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ విధంగా బ్లాక్మెయిల్ చేయడం అనేది అలా ఓటమికి మేము ఓడిపోతున్న సంగతి వాళ్ళకి అర్థమయ్యి ఈ విధంగా మాట్లాడుతున్నాం. అంతే. మరి ఎందుకంటే మీకు అధికారంలో ఉన్నది మీరు, ఈ ఒక్క సీటు గెలిస్తే ఏంది, ఓడిపోతే అంటే అయితే ఏంది అనేది మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నారు. మళ్ళీ ఇలా ఓడిపోతే ఇట్లా మేము పథకాలు బంద్ అయిపోతాయి అంటే మీకు బంద్ చేసే దురుద్దేశం ఉన్నట్టే కదా. కాబట్టి అటువంటి బ్లాక్మెయిలింగ్లు, బెదిరింపులకు ప్రజలు ఎవరు కూడా భయపడరు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారు. సునీత గారిని అంటే ఎమోషనల్గా వీళ్ళు ఇది చేస్తూ ఉన్నారు, ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి ప్రజలు ఓట్లు దండుకునే కార్యక్రమం చేస్తున్నారని మీ మీద వాళ్ళు నిందలేస్తున్నారు సార్. ఏ విధంగా చూడొచ్చు? ఏ విధంగా ఎమోషనల్ గెలండి, మేము ఎవరు ఎమోషన్ లేదు, ఎవరు సింపతి మీద మేము గెలవలేదు. మా నాయకుల దిశానిర్దేశం, మా కార్యకర్తల కష్టం, అంతే. ఈ 2 దాంట్లోనే మేము గెలవబోతున్నాం. ఓకే సార్, ఇంకొక ఎలిగేషన్ ఏంటంటే గోపీనాథ్ గారు వచ్చాక ఇక్కడ డ్రగ్ మాఫీ ఎక్కువైందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు సార్. దాని మీద ఏం సమాధానం చెప్తారు? చూడండి, డ్రగ్ మాఫీ అనేది మొత్తం భారతదేశం పట్టి పీడిస్తున్న సమస్య. దాన్ని గతంలో కేసీఆర్ గారు అణిచిపెట్టిండ్రు. ఈ ప్రభుత్వ హయాంలో లూజ్ వదలడం వల్ల చాలా విచలవిడిగా చెలరైపోతుండ్రు. ప్రభుత్వం అరికట్టాలి. ప్రభుత్వంలో ఉన్నది మీరు. ఇప్పుడు గోపీనాథ్ గారి మీద నిందలేస్తే వెళ్ళాము. సో మరి ఏంటి, ఎంతవరకు సఫలీకృతం అవుతారని మీరు? ఎందుకంటే ఒక మహిళ అటువైపు ఏమో, ఒక నవీన్ యాదవ్ అటువైపు ఏమో, లంకల్ దీపక్ రెడ్డి, ఎలా చూస్తారు? అంటే గోపీనాథ్ గారు చేసిన సర్వీస్ అనుకోండి, మా కార్యకర్తల కష్టము. గత 25 రోజులుగా వాళ్ళు ప్రతి గడపకెళ్ళి, కొంతమంది అటు ఇటు ఉన్న ఓటర్స్ కూడా అరే మీరు ఊకే రాకండి మేము ఓట్లు వేస్తామనే కాడికి వచ్చింది. అంటే అన్ని సార్లు పోయి వాళ్ళని అడుక్కున్నాం మేము. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఓటర్లు మావైపోయినారు. ఓకే. సో మొత్తానికైతే ఎంత సార్ మీరు అనుకున్న లెక్క ప్రకారం? చెప్పినాగా ఫస్ట్ నేను 8 నుంచి 12 వేలు అనుకున్నా, కానీ ఇవాళ చూస్తే ఊపి చూస్తుంటే ఇది 25-30 వేలకు దాటుతుందేమో అనిపిస్తుంది. ఓకే. సో పెద్ద ఫైట్ ఏమి ఉండదంటారు? ఏం ఫైట్ లేదండి, మేము గెలిచిపోయినాము. ఫైట్ ఏమి ఉండదు, ఖచ్చితంగా గెలుస్తుంది బీఆర్ఎస్. కిషన్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు, మరి ఎంపీ నిధులు తీసుకొచ్చి డెవలప్ చేసి కేంద్రంలో ఉన్న మంత్రులు కూడా ఈ రాష్ట్రాన్ని పట్టించుకుంటలేరు. వాళ్ళు మంత్రి పదవులు ఎంజాయ్ చేస్తున్నారు, కానీ మా రాష్ట్రానికి ఏమన్నా తీసుకొచ్చి మేము కేంద్ర మంత్రులుగా ఉన్న టైంలోనే మేము ఇది డెవలప్ చేయాలని చెప్పే ధ్యాస వాళ్ళకి లేదు. కాబట్టి వాళ్ళు ఒక్క రూపాయి కూడా నిధులు తీసుకొచ్చారు. వాళ్ళ మంత్రుల నుండి కూడా వేస్ట్. ఓకే. సో 8 మంది ఎంపీలు ఉన్నా కూడా వేస్ట్ అండి. రాష్ట్రానికి ఏం తీసుకొస్తలేరు వాళ్ళు. ఏమి అంటే ఏం ఒక చిల్లి గవరే. ఇవాళ హైదరాబాద్లో నిజంగా ఇన్ని సమస్యలు ఉన్నాయి. హైదరాబాద్లో డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి,
లేకపోతే తాగునీటి సరఫరా కానివ్వండి. ఇప్పుడు ఈ బస్తీ చూడండి, పాత బస్తీ, అంటే ఎప్పుడో 30-40 సంవత్సరాల క్రితం ఏర్పడ్డ బస్తీ. కింద అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం మారిస్తే ఏదో ఒక్క గల్లీకి మారవలేము. మారవాలంటే కొన్ని వేల కోట్ల నిధులు ఇదైతాయి. కేంద్రంలో ఉన్న స్కీమ్ల ద్వారా ఈ వేల కోట్ల నిధులు తీసుకొచ్చే అవకాశం మరి మంత్రులు కిషన్ రెడ్డికి, బండి సంజయ్కి ఉన్నది. కానీ వాళ్ళు పట్టించుకోకుండా కేవలం వాళ్ళ పదవులను మాత్రమే అనుభవిస్తున్నారు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ అనే నినాదం వాళ్ళు చేస్తున్నారు ఒకటే అని. మరి అలా అనుకుంటే ఇది ఇక్కడ డెవలప్ అవ్వాలి కదా సార్, మరి ఎందుకు కాలేదు? అదే అంటున్నాంటే బీఆర్ఎస్ బీజేపీ అంటే వాళ్ళకు మాకు ఆ పార్టీ సిద్ధాంతాలు వేరే, మా పార్టీ సిద్ధాంతాలు వేరే. నోరు ఉందిగా అని చెప్పి ఏదో సంబంధాలు అంటగడతా ఉంటారు. ప్రజలు గ్రహిస్తారు. ప్రజలు అంతిమమైన న్యాయ నిర్ణేతలు వాళ్ళే. థ్యాంక్ యూ సుధీర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సుధీర్ రెడ్డి. సో చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ ఉప ఎన్నిక ప్రతి నియోజకవర్గంలో ఒక ఊపుని తీసుకొస్తా ఉంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అత్యధికంగా మంచి మెజార్టీతో ముందుకెళ్లే అవకాశం ఉన్నట్టుగా కూడా కనబడతా ఉంది. ఓటు స్టూడియో.